ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొన్న కూటమి నేతలు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు జీఎస్టీ సంస్కరణలు, వికసిత్ భారత్ వైపు అడుగులు జాతీయ సదస్సు. పాల్గొన్న యువ చార్టర్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ తదితరులు. జంగారెడ్డిగూడెం తపస్ విద్యా సంస్థల నందు జనగణనపై శిక్షణ తరగతులు. పాల్గొన్న వివిధ శాఖల సిబ్బంది, సచివాలయ సిబ్బంది. ప్రమాణ స్వీకారం చేసిన జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ సభ్యులు. నియామక పత్రాలు అందజేసిన ఎలక్షన్ అధికారులు. ద్వారకా తిరుమలలో నకిలీ టికెట్స్ విక్రయాలు చేపట్టిన ముఠా అరెస్ట్. వివరాలు వెల్లడించిన ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్. నియోజకవర్గంలో గడిచిన ఏడాదిన్నర కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 20 కోట్ల రూపాయలు పేద ప్రజల వైద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు. కష్టాల్లో ఉన్నామని ఆదుకోవాలని తమ ద్వారా ఇచ్చిన అర్జీలు దాదాపుగా అన్ని మంజూరు చేయించి ఆపన్న హస్తం అందించమని పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెంలో పలు వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ అధ్యక్షతన నిర్వహించిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని బాధితులకు అందజేశారు. పట్టణ పరిధిలో 2,61,276 రూపాయలు అందజేయగా రూరల్ ఏరియాలో 3,07,071 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం చెక్కుల రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఏబిఎన్ రాధాకృష్ణపై కుట్రపూరితంగా వైఎస్ఆర్సీపీ ప్రవర్తిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అవును, అలాగే రూరల్ సంబంధించిన బెనిఫిషరీస్ కి ఒక 8 మంది బెనిఫిషరీస్ కి 4,72,000 రూపాయలు మరి ఇవ్వడం జరిగింది. మరి ఈసారి వచ్చిన సీఎంఆర్ఎఫ్ చెక్స్ లో ఈ బ్యాచ్ లో చూస్తే ఈ నెలలో 37 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్స్ మరి ఇవ్వడం జరిగింది. ఈ రోజు మరి జంగారెడ్డిగూడెంలో నాకు ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల మరి నేనే ఇక్కడికి వచ్చి ఈ యొక్క పార్టీ ఆఫీస్ లో కూటమి నాయకులతోటి ఈ యొక్క చెక్స్ ని బెనిఫిషరీస్ కి ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఇక్కడ ఎల్ఓసి నిమిత్తం ఒక తలసేమియా సంబంధించిన బేబీ ఇషిత ఆడవై సంబంధించిన బెనిఫిషరీ తలసేమియాతో బాధపడతా ఉంది. ఆవిడ ట్రీట్మెంట్ కి 23 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పి మరి హాస్పిటల్ వారు ఎస్టిమేట్స్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో మరి నేను వెంటనే దీనికి ఎల్ఓసి లెటర్ ఇచ్చి మరి అక్కడ సీఎం ఆఫీస్ కి పంపించి వారికి తగిన సాయం చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను. తప్పకుండా మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు మరి ఎంత ఖర్చు అయినా కూడా ఈ యొక్క సీఎంఆర్ విషయంలో చాలా ప్రాంప్ట్ గా వచ్చిన ఫైల్స్ ని రైట్ వేలో ప్రాసెస్ చేసి మరి సకాలంలో ఇవ్వడం వల్ల మరి ఎంతో మంది హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుని లేదా ముందు జాయిన్ అయ్యే ముందు అక్కడ డబ్బులు కట్టాలంటే కూడా ఈ విషయంలో మరి మన చింతలపూడి కాన్స్టిట్యూన్సీ చూస్తే ఇప్పటి వరకు ఈ యొక్క 19 నెలల్లో దాదాపు 8 కోట్ల రూపాయలు సీఎంఆర్ రూపంలో మరి చింతలపూడి కాన్స్టిట్యూన్సీకి మరి బెనిఫిషరీకి ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో మరి ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి తెలిసిందే మరి ఈ రోజు మరి హాస్పిటల్ ఖర్చులు ఎలా ఉంటాయి అన్ని తెలిసిందే. మరి పేదవారికి అలాగే మిడిల్ క్లాస్ వారికి ఇది చాలా భారం కూడిన మరి విషయం కాబట్టి ఈ విషయంలో మరి ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎంఆర్ విషయంలో ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. అట్లాగే సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా మరి యొక్క చలివేంద్ర కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది గ్రేట్ మున్సిపాలిటీలో. అలాగే రూరల్లో అలాగే నగర పంచాయతీలో కూడా ఈ యొక్క ప్రోగ్రామ్స్ ని మరి త్వరలో నేను స్టార్ట్ చేస్తానని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాను. అలాగే ఇందాక పెద్దలతో మాట్లాడినట్టు ప్రజా రాజధాని, మన రాజధాని, దేవతల రాజధాని అమరావతి మరి పార్లమెంట్ లో బిల్ పాస్ అయ్యి అలాగే గజెట్ ఫామ్ లో మరి బయటకు వచ్చినందుకు ప్రజలందరూ కూడా ఆంధ్రులు ఎక్కడ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఇది మరి రైతులు చేసిన త్యాగాలు, ఆడవారు మరి రోడ్డు మీదకి వచ్చి మరి పాదయాత్రలు చేయడం కానివ్వండి, లాఠీ దెబ్బలు తినడం కానీ ఇవన్నీ చూసాం. మరి అప్పుడు అమరావతి విషయంలో పాదయాత్ర చేసినప్పుడు నేను అమెరికాలో ఉన్నప్పుడు మరి ఆ వీడియోస్ చూసి చాలా మందికి వారికి కాళ్ళకి చెప్పులు కానీ షూస్ కానీ లేకుండా వారు పాదయాత్ర చేశారు. మరి అప్పుడు మన జిల్లా అధ్యక్షులైన గనిగారితో మాట్లాడి మరి వారి యొక్క సలహా తీసుకొని ఎవరైతే మరి పాదయాత్ర చేస్తున్నారో వారికి షూస్ కూడా పంపించడం జరిగింది. అది
మరి అప్పుడు ఆ షూస్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంగుటూరులో నాకు గుర్తు అక్కడ ఇవ్వడం కూడా జరిగింది. ఇలాగ ఎంతోమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి అటు భూములు కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఒంటి మీద బంగారం కానివ్వండి, డబ్బులు కానివ్వండి, ఎన్నో త్యాగాల మధ్యన మరి ఈ యొక్క అమరావతి రాజధాని మనం సంపాదించుకున్నాం. మరి అన్ని చోట్ల కూడా మరి మన ఆంధ్రప్రదేశ్లో అలాగే బయట దేశాల్లో కూడా ఈ యొక్క అమరావతిని స్వాగతిస్తూ పండుగలు చేసుకుంటున్నారు. మరి మరొకసారి ఎవరైతే ఈ యొక్క త్యాగాల్లో అలాగే ఈ యొక్క ఉద్యమాల్లో పాల్గొన్నారో వారందరూ కూడా నా యొక్క పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఈరోజు జంగారగూడ టౌన్లో ఈ యొక్క ప్రోగ్రామ్స్ని ఇంత బాగా సక్సెస్ఫుల్ చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే మీడియా మిత్రులకి అందరూ కూడా నాకు నమస్కారాలు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు నెక్స్ట్ జెన్ జిఎస్టీ రిఫార్మ్స్ అనే అంశంపై 2 రోజుల పాటు జాతీయ సెమినార్ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రసాద్ బాబు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రీజియన్ జాయింట్ డైరెక్టర్ పివి కృష్ణాజీ, ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ తపస్ విద్యా సంస్థల అధినేత దాకరపు కృష్ణ, వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్ హాజరయ్యారు. డిగ్రీ విద్యార్థులతో జిఎస్టీ 2.0 కామర్స్ కోర్సులపై అవగాహన కల్పించారు. కామర్స్ విద్యార్థులందరూ భవిష్యత్తులో అనేక ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని, యువతలో ఉన్న శక్తి సంకల్పం దేశ అభివృద్ధికి ఎంతో అవసరమని ఆర్జీడీ పివి కృష్ణాజీ తెలిపారు. దాకరపు కృష్ణ మాట్లాడుతూ కామర్స్ విద్యార్థులకు భవిష్యత్తులో ఉన్న అవకాశాలను వివరిస్తూ సీఎం, సిఎంఏ, సిఎస్, ఎంబీఏ, బీబీఏ, హోటల్ మేనేజ్మెంట్ వంటి కోర్సులతో పాటు డిజిటల్ మార్కెటింగ్, టాలీ, జీఎస్టీ వంటి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కూడా ఉన్నాయని, కామర్స్ అనేది సబ్జెక్ట్ కాదని, ప్రతి వ్యక్తి దైనందిక జీవితంలో ఒక భాగమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు, అతిథులకు ధన్యవాదాలు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయం నందు కూటమి నేతలతో చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం పెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా దీనికి సహకరించిన దేశ, రాష్ట్ర రాజకీయ పార్టీలకు, ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు పరిమి సత్యనారాయణ, మారిశెట్టి సత్యనారాయణ, పెరుమర్తి రామ్ కుమార్, బొబ్బర రాస్పాల్ కుమార్, ఏలూరు ఫణికుమార్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఆకుల రాకేష్, గురుజు ఉమామహేశ్వరి పాల్గొన్నారు. పట్టణంలో సీసీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, వీరిద్దరికీ సహకరిస్తూ కేంద్రం నడుపుతున్న శ్రీ నరేంద్ర మోడీ గారికి, మనకి ఈ అమరావతి 2 పార్లమెంట్లోనూ ఉభయ సభల్లోనూ కూడా మనకి ఆమోదం తెలిపి అన్ని పార్టీలు కూడా 40 పార్టీలతో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపించిన శ్రీ నరేంద్ర మోడీ గారికి అందరికీ కూడా మా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, ఒకే ఒక్క నినాదంతో మనందరం కూడా ముందుకెళ్ళాం. కానీ గత వైసీపీ పార్టీ 3 ముక్కలాటలో చేసినట్టుగా 3 రాజధానులు అని చెప్పని మొత్తం రాష్ట్రం అంతా అధోగతి పాలు చేసింది. దీన్ని మన గౌరవ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి అందరూ కలిసి దీన్ని ఒకటే రాష్ట్రం, ఒకటే రాజధాని ఉండి మన ఉంటే పెట్టుబడులు వస్తానికి కానీ అన్ని రకాలుగాను బాగుంటుందని చెప్పని తెలియజేసి ఆ విధంగా ఒకే రాజధాని కింద మనల్ని చేశారండి. ఈ విధంగా అందరికి తెలియజేస్తూ రైతులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న ఈ యొక్క శక్తులు మన ఎమ్మెల్యే తీసుకుంటానికి మరి ఇక్కడికి అరువులేని వాళ్ళందరూ వచ్చారు. మరి అలాగే రాజధాని గురించి చెప్పాలంటే మరి ఈవేళ పార్లమెంట్ లోని అలాగే రాష్ట్రపతి గారు కూడా మన రాజధాని ఆమోదించి మరి దాని బిల్లు పాస్ చేయడం అనేది చాలా అదృష్టం. మరి ఈవేళ మనకి రాజధాని, ఒకే రాజధాని అనేది మన ఈవేళ జరగచ్చిన కార్యక్రమం. మరి గత వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే మనం రాజధాని లేని రాష్ట్రంలో ఉండేవాళ్ళం. మరి ఈవేళ మనకంటూ ఒక రాష్ట్రాన్ని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో శాయశక్తిగా మరి యొక్క అమరావతి రాష్ట్రాన్ని బహుకరిస్తూ మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో అదృష్టం అని చెప్పి అందరూ తెలియబడుతుంటారు. మన రాష్ట్ర విభజన జరిగిన రోజు కానించి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి కొత్త రాజధాని అమరావతిని మొదలుపెట్టినప్పుడు అక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు 33,000 ఎకరం ల్యాండ్ పూలింగ్ లో ఇవ్వటం అనేది రాష్ట్రంలో ₹1 పెట్టుబడి లేకుండా 33,000 ఎకరాలు సాధించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తికే సాధ్యం అనేది నేను సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. అట్లాగే అదే మాట మీద ఇవాళ వరకు ఉంది. మధ్యలో వైసీపీ ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు పెట్టినా కూడా ఆయన మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చి ప్రధాని గారిని
అట్లాగే ఉభయ సభలు, అట్లాగే రాష్ట్రపతి గారి ముద్ర వేయించి మనకి అధికారికంగా ఈ రోజున అమరావతి రాజధానిగా చేసినందుకు మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే మరి ముఖ్యంగా ఈ రోజున ఎండ చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎండ తీవ్రతలు. దాని కారణంగా మన ఎమ్మెల్యే గారి అనుమతితో మన మున్సిపాలిటీ ఇక్కడ ఏర్పాటు చేసిన చలివేంద్రాలు, అట్లాగే మున్సిపాలిటీ కాకుండా మనం కూడా ఎవరైనా స్వచ్ఛందంగా మజ్జిగ కేంద్రాలు కానీ అలాగే మంచినీటి కేంద్రాలు కానీ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని, అట్లాగే ప్రజలు కూడా అవసరమైన పనులు తప్ప ఈ 4 రోజుల పాటు బయటికి రావడం తగ్గించుకొని అవసరమైన పనులు నిమిత్తం వచ్చి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ఎమ్మెల్యే గారికి, చంద్రపూడి ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు జై అమరావతి జై జై అమరావతి కార్యక్రమం మండలంలో చాలా అద్భుతంగా జరపడం జరిగింది. మీరందరూ కూడా గతంలో చూశారు, నిన్న మొన్నట్లో ప్రజల్లో చాలా స్పందన ఉంది. ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని అన్న నినాదాన్ని తెలుగుదేశం జనసేన కూటమిలో లేనప్పటి నుంచి కూడా ఏకగ్రీవంగా సపోర్ట్ చేసుకుంటూ అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో కార్యక్రమాల్లో రాజధాని రైతులకి అండగా ఉండడం మనందరం కూడా చూసిన విషయమే. ఈ రోజు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో పాటు నరేంద్ర మోడీ గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లి మనకి ఒకటే రాజధాని అమరావతి అని బిల్ పాస్ చేయడం ఎంతో కూడా రాష్ట్రంలో రైతులందరికీ ప్రత్యేకంగా రాజధాని రైతులు 33,000 ఎకరాలు ఎవరైతే స్వచ్ఛందంగా ఇచ్చారో వాళ్ళందరికీ కూడా చాలా సంతోషమైన విషయం. మన దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, తెలుగుదేశం ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున ఇక్కడ జరుగుతున్న గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో జరుగుతున్న అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. అమరావతి గత 12 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారి యొక్క కష్టానికి, అమరావతి మహిళల యొక్క త్యాగానికి నిజమైనటువంటి ప్రతిఫలం వచ్చిన రోజు 2015 సంవత్సరం ఇక్కడ బంగారు శివలక్ష్మి గారు చైర్పర్సన్ గా మేము కౌన్సిలర్ ఉన్నప్పుడు అక్టోబర్ 22వ తారీఖు విజయదశమి రోజున అందరం కూడా అమరావతికి మట్టి నీరుతో వెళ్ళాం. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా పార్లమెంట్ నుంచి మట్టి, యమునా నది నుంచి వాటర్ తీసుకొచ్చారు. నాకు అర్థం కాదు ఆ రోజు, కానీ ఆ రోజు ఏ పార్లమెంట్ నుంచి అయితే మట్టి తీసుకొచ్చారో ఆ పార్లమెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 50 పార్టీల నుంచి 29 రాష్ట్రాల నుంచి నా తరఫున సపోర్ట్ మీ రాష్ట్రానికి ఉందని తెలియజేస్తూ ఆ రోజు పార్లమెంట్ మట్టిని అక్కడ సాక్షిగా పెట్టారు. అలాగే యమునా నది వాటర్ కూడా. నిజంగా ఈ సందర్భంగా ప్రధాని మోడీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రిగా, రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయవాడ PWD SC గ్రౌండ్ లో బస్సులో కూర్చొని అదే సచివాలయం, అదే అసెంబ్లీ ఆఫీసులు అందరూ కూడా, అదే రాజ్భవన్ కూడా ఆ విధంగా చేస్తూ ఆ రోజు ఏమైనా సరే ఈ రాష్ట్రానికి ఒక మంచి రాజధాని సాధించాలనే ఆయన సంకల్పం నెరవేరినందుకు మనందరం కూడా గౌరవ ముఖ్యమంత్రికి మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ విజన్ అమరావతి ఈ రోజున మనకి కేంద్రంలో బిల్ అయిందంటే అది చాలా సంతోషదాయకమైన విషయం అని నేను చెప్తున్నాను. అమరావతి అనేది యావతల రాజధాని. లేనిపోని అవాకులు చవాకులు పేర్కొన్న జగన్ రెడ్డి గారు చెప్తున్నాను విషయం. మావిగన్ అనేది కూడా మీరు చెప్పిన మావిగన్ అనేది 30 కిలోమీటర్ల రేంజ్లో ఉంటుంది. ఈ రోజున హైదరాబాద్ మొన్న సెపరేషన్ అయినప్పుడు హైదరాబాద్కి మనకి విడదీరాని అనుబంధం ఏర్పడింది. అదే విధంగా భవిష్యత్ తరాల్లో అమరావతి అనేది మన ప్రతి గ్రామానికి కూడా విడదీరాని సంబంధం ఏర్పడుతుందని ఆ రోజున హైదరాబాద్లో ఈ అమరావతి మీద కుల దూషణ అవి చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మన జగన్ గారు. కానీ ఆ రోజున హైదరాబాదు ఎక్కడ ఉండేది, ఏ కులాలు ఉండేవి? ఈ రోజున అమరావతిలో ఏ కులాలు ఉన్నాయి, ముందు ఏ కులాలు ఉంటాయి, ఎన్ని కిలోమీటర్ల అది విస్తీర్ణంలోకి వెళ్తుంది అనే విషయాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అమరావతి అనేది ఒక కులాంది కాదు, ఒక దగ్గర ఒక 100 కిలోమీటర్ల విస్తీర్ణానికి ముందు పాకే ఒక అన్ని కులాలకి మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి సంబంధించిన ఒక ప్రాంతం అని, రాజధాని అవడం అన్న మనందరి అదృష్టం అని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ ఇంతటితో జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ చలివేంద్రాన్ని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. బాటసారులకు, ప్రయాణికులకు మజ్జిగను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు కూటమి కేడార్ పాల్గొన్నారు.
మండు వేసవిలో బాటసారుల దాహార్తి తీర్చుకునేందుకు చలివేంద్రాలు ఎంతో దోహదపడతాయని ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. ఇటువంటి చలివేంద్రాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జంగారెడ్డిగూడెం టౌన్ కి మరి రావడం జరిగింది. ఇక్కడ కొన్ని పబ్లిక్ ప్రోగ్రామ్స్ తో పాటు సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా కాన్స్టిట్యుయెన్సీలో అన్ని చోట్ల కూడా నగర పంచాయతీ అలాగే మున్సిపాలిటీలో రూరల్లో మరి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి మరి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి స్వచ్ఛందంగా మరి ఈ యొక్క చలివేంద్ర కేంద్రాలని పెట్టడం జరిగింది. అదే క్రమంలో ఈ రోజున సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో జంగారెడ్డిగూడెం గ్రేట్ మున్సిపాలిటీలో టోటల్ గా 7 చలివేంద్ర కేంద్రాలని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే మరి ఎండలు చాలా ఎక్కువగా ఉండబోతున్నాయని చెప్పడం ద్వారా మరి ప్రజలకి డిహైడ్రేట్ కాకుండా మరి వాటర్ అవైలబుల్ ఉండడం మాత్రం చాలా మంచి విషయం. సో ఇలాంటి చలివేంద్రాలు మరి ఎక్కడైతే అవసరం ఉన్నాయో అవి గుర్తించి స్వచ్ఛందంగా మరి పెట్టాలని చెప్పి నేను ప్రజలకు కోరుతున్నాను. అలాగే ఈ యొక్క మెయింటెనెన్స్ విషయంలో కూడా మరి చాలా బాగా చేస్తున్నారు. ఈ విషయంలో మరి ఎవరైతే మరి యొక్క మెయింటెనెన్స్ చేస్తున్నారో వాళ్ళని కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. మరి ఈ విషయంలో సపోర్ట్ చేస్తున్నటువంటి మరి జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ గారికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే మీడియా మిత్రులకి అందరూ కూడా నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏలూరులో పెదపాడు నందు మహిళా పోలీస్ స్టేషన్ ను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మహిళా భద్రతకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ప్రాంగణంకు అతి సమీపంలో నూతన మహిళా పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభించడం శుభ పరిణామమని అన్నారు. శిశు సంరక్షణ కేంద్రం, స్టేషన్ కు వచ్చే మహిళలతో పాటు వారి చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా చిల్డ్రన్స్ ప్లే, అవసరమైన సదుపాయాలు కల్పించడం భవనం ప్రత్యేకత అని తెలిపారు. మహిళా, పురుష సిబ్బంది కోసం విడివిడిగా బేరాకులు, విశాలమైన కాన్ఫరెన్స్ మాల్, సమావేశ మందిరాలు, సురక్షితమైన లాకప్ గదులు, సందర్శకుల కోసం వెయిటింగ్ హాల్, భావితరాల ఆవశ్యకత కోసం సాంకేతికత, నెట్వర్కింగ్, డిజిటల్ సదుపాయాలను ఏర్పాటు చేశారు. పెదపాడు మహిళా పోలీస్ స్టేషన్ ను ప్రారంభించినట్లు ముందుగా నిర్వహించిన పోలీస్ స్టేషన్ యొక్క స్థితిగతులను చూసి తాను ఎంతో ఆవేదన చెందినట్లు, ఎటువంటి వసతులు లేనటువంటి ప్రాంతంలో ఉద్యోగ నిర్వహణ చేసినటువంటి ఆ పోలీస్ స్టేషన్ అధికారులను మంత్రి అనిత అభినందించారు. మహిళలు తమ సమస్యలను నిర్భయంగా చెప్పుకునేలా వారికి స్నేహపూర్వక వాతావరణం కల్పించడమే, మహిళలకు ఏదైనా కష్టం సంభవించిన ఎడల పుట్టింటికి వెళ్లి ఏ విధంగా వారి యొక్క సమస్యలను తెలియజేసుకుంటారో అదే విధంగా మహిళా పోలీస్ స్టేషన్ కు మహిళలు వచ్చి వారి బాధలను తెలియజేసుకునేలా ఈ నూతన భవన లక్ష్యమని పేర్కొన్నారు. అత్యాధునిక వసతులతో కూడిన ఇటువంటి భవనాలు పోలీసు సేవల నాణ్యతను మరింత పెంచుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ప్రత్యేకంగా తయారు చేయబడిన షీ బాక్స్ ను ప్రారంభించిన సందర్భంగా షీ బాక్స్ గురించి తెలియజేస్తూ పోలీస్ స్టేషన్ వరకు వచ్చి వారి యొక్క సమస్యలను తెలియజేసుకోలేనటువంటి మహిళల కొరకు ధర్మ యాప్ న్యాయ సహాయక ద్వారా వారి యొక్క సమస్యను షీ బాక్స్ వద్ద వాయిస్ రికార్డ్ చేసిన వెంటనే సంబంధిత అధికారులకు సదరు రిపోర్ట్ ను తనంతట తానుగా రూపొందించి సంబంధిత అధికారులకు తెలియజేయడం జరుగుతుందని అన్నారు. ఇటువంటి వినూత్న కార్యక్రమాలను రూపొందించడంలో ఏలూరు జిల్లా ఎస్పీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు ప్రశంసించారని, రానున్న కాలంలో మెరుగైన సేవలను అందించడంలో ఏలూరు జిల్లాకి ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని తెలిపారు. ఏలూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఏలూరు జిల్లాని ఎంపిక చేయడం జరిగిందని, నేర నియంత్రణ కొరకు ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తున్నారని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పల్ నాయుడు, ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ గంటా పద్మ, ఏలూరు మున్సిపల్ చైర్మన్ నూర్జహాన్, ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, ఐపీఎస్ ట్రైనీ ఐపీఎస్ జయశర్మ, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత, ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ యు రవిచంద్ర, ఇతర ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నూతన భవనాన్ని పరిశీలించిన అనంతరం హోంమంత్రి పోలీసుల పనితీరును అభినందించారు. అనంతరం ఏలూరు ట్రాఫిక్ క్రాస్ రోడ్డు పార్కును మంత్రి సందర్శించారు. సదరు పార్కులో విద్యార్థులకు చిన్నతనం నుంచే ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కల్పించే విధంగా ఏర్పాటు చేయించిన విధానాన్ని ఆమె అభినందించారు. జంగారెడ్డిగూడెం తపస్ స్కూల్ నందు జనగణనపై సిబ్బందికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తహసీల్దార్ స్లేవజోజి శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించారు.
ప్రతి ఒక్కరూ జనగణన చేసేటప్పుడు ఎదురయ్యే సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు. నిర్దేశించిన పరిధిలో జనగణన పూర్తి చేయాలని ఆదేశించారు. సమస్యలుంటే నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. జనగణన బట్టే పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి నిధులు వంటి అంశాలను ప్రస్తావనకు వస్తాయని అన్నారు. వ్యవస్థీకరణ మార్పుకు జనగణన ఎంతో ముఖ్యమని అన్నారు. పట్టణ పరిధి పెరిగిందని, పరిసర ప్రాంతాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఆవాసాల కోసం ప్రజలు తరలి వచ్చారని తెలిపారు. త్రాగునీటి కావాలా, మరుగుదొడ్లు కావాలా, లేదంటే తెలుసుకోవడానికి మనకి పాపులేషన్ అనేది చాలా అవసరం. అదే విధంగా కంపేర్ చేస్తూ చెప్పాను. ఎందుకని చెప్పంటే ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. విద్యా వికాస్, తిరుగులేని విజయాలకు అసలైన చిరునామా విద్యా వికాస్. 2025 ఎస్ఎస్సి ఫలితాలలో మా విద్యా వికాస్ విద్యార్థి కె రుష్మిత 596 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. 592 మార్కులు సాధించిన వారు ముగ్గురు, 591 మార్కులు సాధించిన వారు ముగ్గురు, 500కు పైగా మార్కులు సాధించిన వారు 150 మంది. అదేవిధంగా జూనియర్ ఇంటర్ ఫలితాలలో జూనియర్ ఎంపీసీలో 468 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన పి మాలిని, జూనియర్ ఎంపీసీ కె అభిజ్ఞ 467 మార్కులు, కె సుమశ్రీ, జూనియర్ ఎంఈసీ 487, జూనియర్ బైపీసీ జి చైతన్య 435, ఎస్ రోహిత 435. సీనియర్ ఇంటర్ ఫలితాలలో సీనియర్ ఎంపీసీలో 990 మార్కులతో పి దేదీప్య విజయదుందిబి, సీనియర్ ఎంఈసీ పి హర్షిత 971 మార్కులు, సీనియర్ బైపీసీ ఆర్ శ్రావణి 984 మార్కులు. 2025 ఐఐటి జేఈఈ మెయిన్స్ లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యా సంస్థ విద్యా వికాస్. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే సంస్థ విద్యా వికాస్. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనవి. విద్యా వికాస్ విద్యా సంస్థలు: కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. వెల్కమ్ బ్యాక్.
వడ్డీ కాసుల పుణ్యక్షేత్రానికి టోకరా వేసే ఘరానా మోసగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ద్వారక తిరుమల పుణ్యక్షేత్రం నందు 100 రూపాయలు 200 రూపాయల దొంగ టికెట్స్ ప్రింటింగ్ చేసి విక్రయాలు చేస్తున్న అవుట్ సోర్సింగ్ ముఠా సభ్యులను దేవస్థాన ఈవో భద్రాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి అరెస్టు చేసినట్లు మీడియాకు వివరించారు. ఈ వ్యవహారంలో ఉన్న 9 మంది ఉద్యోగులను అరెస్టు చేసి ల్యాప్టాప్ ప్రింటింగ్ సామాగ్రిలను స్వాధీనం చేసుకున్నట్లు ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలియజేశారు. మిగిలిన వారిపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. మన ద్వారకా తిరుమల దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నకిలీ టికెట్ల యొక్క అవకతవకలపైనటువంటి విషయంపైన ఈ రోజు నాడు మీ అందరి ముందు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 16/3/2026 తారీఖు నాడు ద్వారకా తిరుమల ఈవో చిట్టి భద్రాజీ గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మేము ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 71/2026 కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ యొక్క కేసులో వారు ఇచ్చిన ప్రకారము వారి యొక్క ఏదైతే 100 రూపాయలు 200 రూపాయల టికెట్లు వాళ్ళు స్కాన్ చేసినప్పుడు స్కాన్ అవ్వకుండా వాళ్ళు డూప్లికేట్ టికెట్లు కనపడినాయి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు దానికి ఎవరైతే అప్పుడు ఉన్నటువంటి అయినంపూడి జగన్నాథరాజు, అదేవిధంగా శేషు, సతీషు, సముద్రాల శేషుబాబు వీళ్ళందరూ కూడా బాధ్యులని చెప్తూ ఒక రిపోర్ట్ ఇచ్చారు. దానిపైన కేసు దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో వాళ్ళు పెన్ డ్రైవ్ వాడారు, ఇతర విధంగా ప్రింట్ చేశారని చెప్పడంతో దానిలో ఐటీ యాక్ట్ వేయడంతో భీమడోల్ సిఏ గారు దర్యాప్తు తీసుకోవడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ముఖ్యంగా మేము ఈ యొక్క కేసులో ముఖ్యమైనటువంటి ఈ మేకా సతీష్ ని, సముద్రాల శేషబాబుని అరెస్ట్ చేయడం జరిగింది ముందస్తుగా. తర్వాత A1 అనే అతను దొరకలేదు. దాని మీద 17వ తారీఖు మళ్ళా ఈ నెల మేము ఈ మెయిన్ A1 ముద్దా గురించి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడం ద్వారా మాకు రాబడిన సమాచారం మేరకు ఇతను ఈ రోజు నాడు నిన్నటి దినం ఈవినింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ లో భాగంగా ఈ జగన్నాథరాజు చెప్పినటువంటి ప్రకారం ఏం జరిగిందంటే వీళ్ళు గతంలో ఒక ప్లాన్ వీళ్ళకి అప్పులో ఉండటం ప్లస్ దురలవాట్లకు అలవాటు పడి ఈ జగన్నాథరాజు అలానే అతను అసోసియేట్ అయినటువంటి అందులోనే పనిచేస్తున్నటువంటి మునగాల రమేష్ అని చెప్పున్నాడు. ఈ మునగాల రమేష్ వీళ్ళిద్దరు కూడా అవుట్ సోర్సింగ్ పర్సన్స్. వీళ్ళు ఒక ప్లాన్ చేసి ఏదైతే ఈ యొక్క గతంలో రీసైక్లింగ్ చేసేవాళ్ళు వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సెక్యూరిటీ గార్డులతోటి వీళ్ళు కుమ్మక్కయ్యి గతంలో ఒరిజినల్గా స్కాన్ అయ్యే టికెట్లను తీసి వాళ్ళు చించనీయకుండా మళ్ళీ ఇవి కలెక్ట్ చేసి మళ్ళీ భక్తులకు అమ్మేవాళ్ళు. ఈ క్రమంలో అధికారులు తెలిసిపోద్దని ఒక డౌట్ వచ్చి ఈ మునగాల రమేష్, ఈ యొక్క A1 అయినటువంటి జగన్నాథరాజు వీళ్ళిద్దరూ కూడా ఒక ప్లాన్ చేసుకున్నారు. ఇట్లా పద్దాక మనం టికెట్ కలెక్ట్ చేయడం అన్ని తెలుస్తూనే అనుమానం వస్తే మనం బయటపడతాం, అనుమానం రాకుండా ఉండే ఉద్దేశంతో మనమే ఈ డూప్లికేట్ టికెట్లు తయారు చేయించేద్దాం అని చెప్పేసి నిర్ణయించుకొని వీళ్ళు ఒక ప్లాన్ చేసుకొని ఈ క్రమంలో ఈ ఇన్వెస్టిగేషన్లో ఇతను చెప్పడంతో అందరిని కూడా ఈ నిన్న దినం మన భీమడోల్ సిఏ గారు కృష్ణ వీళ్ళందరినీ ఎవరైతే ఈ మునగాల A1 అయినప్పుడు సాయి జగన్నాథరాజుని, అదేవిధంగా మునగాల రమేష్, ఈ తొంటిపాక సత్యనారాయణ గారు, ఉప్పలపాటి శ్రీనివాసు, కీర్తి అశోక్ కుమారు, మాణికొండ ఆంజనేయులు, ముత్యాల నాగ వెంకట శ్రీనివాసు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే సాఫ్ట్వేర్ సమకూర్చారో, ఎవరైతే హార్డ్వేర్ సమకూర్చారో, ఎవరైతే వీళ్ళకి ఈ శని ఆదివారాలు నాడు క్యూ లైన్లో డ్యూటీలు వేసేవాళ్ళు, సెక్యూరిటీ సూపర్వైజర్లు, సెక్యూరిటీ గార్డు వీళ్ళందరూ కూడా ఒక పథకం ప్రకారం స్వామివారి టికెట్లని డూప్లికేట్ చేసి అమ్మటంతో జరిగింది. ఇంతేకాకుండా ఇంకా ఈ యొక్క సాఫ్ట్వేర్తో పాటు వీళ్ళన్నింటిని కూడా కొన్ని వస్తువులను సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్, తర్వాత ఒక వీళ్ళ యొక్క సెల్ ఫోన్స్, తర్వాత డెల్ కంపెనీ ప్రింటరు ఇవి కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే అన్నిటితో పాటు ముఖ్యంగా ఏంటంటే దర్యాప్తు ఇంకా ముగించలేదు. ఇందులో ప్రస్తుతంగా ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా పోలీస్ కస్టడీకి తీసుకుంటాం జరుగుతుంది. ఇంకా ఇందులో ఎవరైతే ఇంకా పాత్రదారులు ఉన్నారా, ఇంకా ఇందులో లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ఇంకా లోతైన దర్యాప్తు అనంతరం మళ్ళీ తదుపరి విషయాలు చెప్తాం. ఈ రోజు నాటికి వీళ్ళని అరెస్ట్ చేశాం కాబట్టి మీ అందరి ముందు ఈ యొక్క విషయాన్ని మేము పొందుపరుస్తున్నాం. ఇందులో ఇంకెవరైనా భాగస్వాములు ఉన్నా, ఇందులో ఎవరెవరి పాత్ర ఏముంది, వాళ్ళ పాత్ర ప్రకారం మేము ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటామనే విషయంలో తెలియపరుస్తాం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుల ఆదేశాల మేరకు రాష్ట్ర మహిళలను అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక శాటిలైట్ ఛానల్ ఎండీ రాష్ట్ర మహిళలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని, వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు బొట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. భార్యను చెల్లిగా అభివర్ణించిన రాధాకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర మహిళా లోకానికి ఆయన తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళిత మహిళలకు
రక్షణ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అల్లూరి రత్నాజీ, జెడ్పీటీసీ మోడియం రామతులసి, వైస్ ఎంపీపీ గుగ్గులోతు మోహన్ రావు, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు తాళ్ళూరి ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆరేటి సత్యనారాయణ, సయ్యద్ బాజీ, ఎస్సీసీఎల్ అధ్యక్షులు కోరం దుర్గారావు, బొట్టాయిగూడెం సొసైటీ మాజీ అధ్యక్షులు కలగర నాని, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడిగా పోటీ చేసిన జిఎస్ఎన్ మూర్తి ప్యానెల్ నెంబర్ 2 తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఈ ప్యానెల్ తరపున లేడీ రిప్రజెంటేటివ్ రాజీవ్ కుమారి ఏకగ్రీవంగా గెలుపు పొందారు. ప్యానెల్ నెంబర్ 1 నుండి ప్రెసిడెంట్ అభ్యర్థిగా భువనకి 54 ఓట్లు, జిఎస్ఆర్ మూర్తికి 54 ఓట్లు రావడంతో ప్రెసిడెంట్ అభ్యర్థి ఎవరనేది బార్ కౌన్సిల్ నిర్ణయానికి వదిలేశారు. ఇరు వర్గాల వారు ఎవరు ఏ విధమైన చర్చలకు, ఒప్పందాలకు అంగీకరించకపోవడంతో ఎలక్షన్ కమిషనర్ వై సుగుణకుమారి వారి బృందం బార్ అసోసియేషన్ నిర్ణయం మేరకు నిర్ణయిస్తామని తెలియజేసి గెలిచిన అభ్యర్థులందరికీ నియామక పత్రాలు ఇచ్చి ప్రమాణ స్వీకారం చేయించారు. ప్యానెల్ నెంబర్ 1 నుండి బి సాయి కుమారి కోశాధికారిగా గెలుపొందారు. ప్యానెల్ నెంబర్ 2 నుండి అందరూ భారీ మెజార్టీతో గెలుపొందారని ప్రెసిడెంట్ అభ్యర్థిగా నిలబడిన జిఎస్ఆర్ మూర్తి చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొన్న కూటమి నేతలు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు జీఎస్టీ సంస్కరణలు, వికసిత్ భారత్ వైపు అడుగులు జాతీయ సదస్సు, పాల్గొన్న యువ చార్టర్డ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ తదితరులు. జంగారెడ్డిగూడెం తపస్ విద్యా సంస్థల నందు జనగణనపై శిక్షణ తరగతులు, పాల్గొన్న వివిధ శాఖల సిబ్బంది, సచివాలయ సిబ్బంది. ప్రమాణ స్వీకారం చేసిన జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ సభ్యులు, నియామక పత్రాలు అందజేసిన ఎలక్షన్ అధికారులు. ద్వారకా తిరుమలలో నకిలీ టికెట్స్ విక్రయాలు చేపట్టిన ముఠా అరెస్ట్. వివరాలు వెల్లడించిన ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్. వార్తలు సమాప్తం. నమస్కారం.